హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బోనాల పండుగ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. గుడి అయితే అలంకరణ చూడండి ఎంత మంచిగా చేసిర్రు, సూపర్ చేసిర్రు. పోషమ్మ గుడి అయితే ఇంకో తొట్టే చూడండి ఎట్లుందో. ఎల్లమ్మ తల్లి ఫోటో ఉంది, నిమ్మకాయల దండ వేసిర్రు, మంచిగా ఉంది. ఇక్కడైతే నాగమ్మ తల్లి ఉంది ఫ్రెండ్స్. నాగమ్మ తల్లి విగ్రహాలు, తర్వాత పైననేమో ఎల్లమ్మ తల్లి, తర్వాత అక్కడ తొట్టెలుంది. బోనాలు అయితే మేము ఇక్కడనే చేసినాము. ఈ దేవతకే మంచిగా జరిగినాయి బోనాల పండుగ అయితే. అంత లైట్లు ఇట్లా లొకేషన్ అయితే బాగుంది. ఇక తొట్టెకైతే తొట్టెలు చాలామంది కట్టిర్రు, మొక్కులు మొక్కుకొని వాళ్ళ మొక్కులు నెరవేరితే ఇట్లా కడతారన్నమాట. గుడి అయితే అలంకరణ చూడండి ఎంత మంచిగా చేసిర్రు. అన్ని లైట్లు, పచ్చటి పందిరి వేసిర్రు అమ్మవారికి. ఇక ఇక్కడ పులి బొమ్మ చూడండి ఎంత బాగుందో. మేమైతే వీడియో ఇంకా రాత్రిపూట తీసినాము, టైం సరిపోక. అందుకోసమే ఇక డోర్లు అయితే మూసేసిర్రు గుడి అయితే. ఇక బయట అంతా ఎట్లుందో చూపిస్తున్నాం మీకైతే. మా కాలనీలో పోషమ్మ గుడి అయితే ఇంత బాగుంటుంది ఫ్రెండ్స్. బాగుంది కదా అండి. నాకైతే పోషమ్మ తల్లి గుడి మస్తు నచ్చింది. మంచి కట్టిర్రు గుడి అయితే, సూపర్ ఉంది. ఇంకో తొట్టె చూడండి, తొట్టె పెట్టారు ఇక్కడైతే ఎవరో. ఇంకా గుడి మొత్తం లైట్లు ఇట్లనే వేసిర్రు, సూపర్ వేసిర్రు లైట్లు అయితే. కలర్ కలర్ లైట్లు, 4-5 కలర్ల లైట్లు ఉన్నాయి గుడికి అయితే. గుడి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకో దేవత విగ్రహం ఎంత బాగుంది చూడండి. ఆ దేవత పేరు ఏం పేరో నాకైతే తెలియదు. బయట దేవత విగ్రహాలు అట్లా దించిర్రు. గుడి అంతా అయితే ఎంత మంచిగా డెకరేషన్ చేసిర్రు ఫ్రెండ్స్, సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో. పోషమ్మ తల్లి బాగుంది. గుడి మొత్తం ఇట్లనే సూపర్ ఉంటుంది. ఇంకా అమ్మవారు అయితే చాలా బాగుంటుంది. అప్పుడు మాకు టైం సరిపోలేదు ఇంకా వీడియో తీయడానికి, అందుకోసమే ఇక గుడి తలుపులు అయితే పెట్టేసిర్రు ఫ్రెండ్స్. ఎల్లమ్మ తల్లి, ఇక్కడనేమో పోతరాజు, అక్కడ